మా అధ్యక్షులు వారు చాలా స్పష్టంగా బీసీలు వాటా 1000 ఎకరాలు 1000 ఎకరాలు అంటే పెద్ద ఇదిగా చూపించడానికి లేదు. 139 కులాలు ఉన్నాయి బీసీ సామాజిక వర్గాలు ఆంధ్రప్రదేశ్లో. 139 సామాజిక వర్గాలను అన్నిటిని ఉద్దేశించి వాళ్ళకి విద్య, ఉపాధి మరియు వాళ్ళ భవిష్యత్ తరాలకు ఇది నా రాజధాని, ఇందులో మేము భాగస్వామ్యం అయి ఉన్నాము అనే ఒక భావన వాళ్ళలో కలగాలి. కలిగినప్పుడే కదా వాళ్ళకి వాళ్ళ అవకాశాలు పెరిగి వాళ్ళకి విద్యా ఉపాగాలు వాళ్ళకున్న చదువుకోవడానికి ఏర్పాటు చేసుకున్న భవనాల్లో కానివ్వండి, ఉద్యోగ ఉపాధి కోసం రాజధాని వచ్చినప్పుడు వారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళ ఆత్మగౌరవంతో ఉండగలుగుతారనేది మా రామచంద్ర యాదవ్ గారి ముఖ్య ఉద్దేశం. అందువల్లే మేము మొన్న లాస్ట్ టైం ఫిబ్రవరి 22వ తారీఖున మంగళగిరిలో బీసీ సింహగర్జన ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బీసీ సింహగర్జనలకు లక్షలాది మంది వాళ్ళు తరలి వచ్చి ఆ యొక్క సింహగర్జనను సక్సెస్ చేయడం జరిగింది. అదే కాకుండా విశేషమైన ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు 2 రాష్ట్రాల్లోనే కాదు, అతి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీ యువతీ యువకుల్లో ఒక నూతన ఉత్సాహం, నూతన చైతన్యం అనేది కలిగింది. కారణం ఏంటంటే ఈ యొక్క రాజకీయ పార్టీ బూర్జువా రాజకీయ వ్యవస్థను అవలంబిస్తూ నేటికి కూడా వెన్నెముక అని చెప్పుకున్న తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో, నేటికి 40 సంవత్సరాలు అయినప్పటికీ దాటినప్పటికి కూడా కేవలం వీళ్ళు ఇంకా వెన్నెముక అని చెప్పుకుంటే రాజకీయంగా వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ప్రయోజనాల కోసం బీసీలని దారుణంగా వాడుకోవడం జరుగుతుంది. అలాగే బీసీల పైన అనేక రకాల దాడులు జరుగుతున్నాయండి. వాళ్ళే చెప్పారు, పార్టీ అధికారంలో రాకముందు ఎజెండాలో పెట్టారు, బీసీలకి మేము ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తున్నాం అని చెప్పారు. ఈ రోజు కూడా తీసుకొచ్చిన దాఖలాలు లేవే. ఇంకా ముసాయిదా తయారవుతుందన్నారే. ఆ ముసాయిదా అనే పదం కూడా బీసీ సింహగర్జన రామచంద్ర యాదవ్ గారు బీసీ సింహగర్జన అనౌన్స్మెంట్ చేసిన తర్వాతే వాళ్ళు ఆ యొక్క ప్రయత్నం చేయడం మొదలు పెట్టారు. కానీ ఈ రోజు కూడా బీసీ రక్షణ చట్టాన్ని ప్రవేశపెట్టకపోవడం వల్ల ఇదే తెలుగుదేశం గవర్నమెంట్ లో ప్రస్తుతం ఈ యొక్క ఏడాదిన్నర కాలంలోనే అనేక దాడులు జరిగాయి. అనేక రాష్ట్ర వ్యాప్తంగా అనేక దాడులు జరిగాయి. వస్తాను, మళ్ళీ వస్తాను సార్, ఒక్క నిమిషం ప్లీజ్.